సపోజ్ ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తాము, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఈ సెంటర్ చూసిన తర్వాత మా ఇంటి దగ్గర కూడా ఒక మంచి సెంటర్ ఉంటే బాగుంటుంది అనుకుంటామా లేదా? సంకల్పం పెట్టేసినట్టు అది. ఒక 3 సంవత్సరాలకి ఏది రాదు, 3 సంవత్సరాల తర్వాత సడన్గా రాగానే అనుకోకుండా సెంటర్ వచ్చిందని. కానీ మీరు ఎక్కడో అనుకుని ఉంటారు కాబట్టి ఎన్నో వస్తాయి, అది మనకు గుర్తుండవు. డియర్ ఫ్రెండ్స్, ప్రతిదానికి కూడా మనకు తెలియకుండా ఎన్నో సంకల్పాలు పెట్టుకుంటాం. అయితే అవేర్నెస్ ఉండకుండా జరుగుతూ ఉంటుంది. ఎస్ వెంకట్, అవేర్నెస్ ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఏది అనుకుంటే అది ఖచ్చితంగా ఎప్పుడో వచ్చేస్తుంది. ఓకే, చాలామంది వచ్చి ఈ పిరమిడ్ సెంటర్ బాగుంది, పిరమిడ్ లాంటిది, ఇటువంటిది నేను ఇంకోటి కట్టేస్తే బాగుంటుంది అనుకుంటే ఏమవుతుందండి? అది వచ్చింది అనుకోండి, దానికి మెయింటైన్ చేయలేక కష్టపడాలి. మన ఊహలు మంచిదేమనివ్వండి, ఏదేమనివ్వండి, చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎటువంటి దానికి మనము అడుగుతున్నాము అని చెప్పేసి. అయితే మనకు తెలియకుండా మనం ఏదైతే అనుభవిస్తున్నామో అటువంటిది ఇంకోటి కావాలని అనుకుంటాము. అయితే అక్కడ ధ్యానం అనేది బాగా ఉపయోగపడుతుంది. అవేర్నెస్ ఉంటే మనకి అవసరమా లేదా అనే ఆలోచన వచ్చి అప్పుడే మనం కోరుకుంటాము, అది అనుకుంటాము. కోరుకోవడం అంటే అనుకుంటాము, సంకల్పిస్తాము. అది అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే ఉన్నదంతా శక్తి, ఉన్నదంతా ఎంప్టీనెస్, శూన్యమంతా శక్తి. మన దేహం కూడా పదార్థం అనేది చాలా చిన్నది, తక్కువ మాత్రం, అతి తక్కువ. ఎంత ఉంది క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారము? అంటే నెగ్లిజిబులే కదా, అసలు ఏమీ లేనట్టే కదా. కానీ మన జీవితం అంతా దేని మీద పెడుతున్నాము? దాని మీదే పెడుతున్నాం మన జీవితం అంతా. ఎంతసేపు నువ్వు ఎలాగ మారు అంటున్నావు. అయితే క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుంది? ఉన్నదంతా శక్తి కాబట్టి శక్తి అనేది ఎలా ప్రేరేపించవచ్చండి? ఆలోచన ద్వారా, మన ఆలోచన, దృష్టి ద్వారా, పరిశీలన ద్వారా శక్తి, ఆలోచన ద్వారా శక్తి. కాబట్టి మన ఈ ఉన్నదంతా యాక్చువల్గా శక్తి. మన దృష్టి అంతా పదార్థంగా ఉండి నాకు కంపెనీ ఇవ్వలేదు, మా ఫాదర్ ఇవ్వలేదు, లేకపోతే గవర్నమెంట్ చేయట్లేదు, ఇది లేదు అది లేదు అనుకునే బదులుగా మనకు కావాల్సింది మన నిజంగా శక్తి. కాబట్టి శక్తి రూపంలో మనం తీసుకోగలిగితే పదార్థంగా వస్తుంది అనే విషయం అనమాట. శక్తి రూపంలో అంటే మన నమ్మకాలు, మన ఆలోచనలు. ఎందుకంటే ఆలోచనలు, నమ్మకాలు అనేవి ఫిజికల్ కాదు కదా, అవి శక్తి రూపంలో ఉన్నాయి. వాటిని ఆ విధంగా మనం జోడిస్తాం. ఏది? మన వాస్తవానికి మన ఆలోచనలు మనమే సృష్టికర్తలు అనడానికి ఇది క్వాంటమ్ ఫిజిక్స్ ప్రిన్సిపల్ అనమాట. ఉన్నదంతా శక్తి. ఓకే, సో దీన్ని అర్థం చేసుకుంటే ఎప్పుడూ కూడా మనము నాకు ఇది రాదు, అది అవ్వదు, నా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే నా ఎడ్యుకేషన్గా నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు కాబట్టి నాకు రాదు అని అనుకోము. ఎందుకంటే అంతా కూడా శక్తిగా ఉంది. ఆ శక్తిలో మీకు ఏది కావాలంటే అది. ఎంత శక్తిగా ఉంది? చాలా కష్టంగా ఉంది కదా. దానికి సింప్లిఫై చేయాలంటే ఏం చెప్పాలి? 100% చెప్పాలి కదా. అంటే ఉన్నదంతా అదే. క్వాంటమ్ ఫిజిక్స్ అంటే విషయం అంతా కూడా శక్తిగా ఉంది, ఎందుకంటే దాన్ని సింప్లిఫై చేస్తే. సో ఉన్నదంతా అదే అయినప్పుడు అందులో ప్రతిదీ ఉందా లేదా? ఉన్నదంతా అదే అయినప్పుడు అందులో ప్రతిదీ ఉంది. ఏంటి ఆ ప్రతిదీ? మనం ఏదనుకుంటే అది. దీన్ని ఇంకో విధంగా ఆలోచించాలంటే, సపోజ్ ఒక పెద్ద, ఇప్పుడు మీకు బ్యాగులు అల్లడం వచ్చింది అనుకోండి, బ్యాగులు అల్లడం వచ్చు. సో బ్యాగులు వైర్ ఉంటుంది కదా, వైర్ ఉంది. ఆ వైర్ అంతా పెద్ద బండిల్స్ ఉన్నాయి. దాన్ని ఎన్ని రకాల బ్యాగులుగా చేసుకోవచ్చు, ఎన్ని షేపుల్లో చేసుకోవచ్చు బ్యాగుల్ని? వైర్ ఉంది, అది మీ ఇష్టం. మీకు ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. ఈ విషయం కూడా అలాగే ఉంది, మన ఇష్టం. అది ఎలా చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు. ఆ వైర్ ఉంది, అది రకాల బ్యాగులుగా ఎలా మారింది? మనం ఎలా ఊహిస్తే అలా మారుతుంది. ఇదే విషయం డియర్ ఫ్రెండ్స్. విషయంలో ప్రతి అనుభవం కూడా ఉంది. మనం ఎలా ఊహిస్తే అక్కడ అలా సృష్టించబడుతోంది అని చెప్పేసి మనం ఈ శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. పరిశీలన ద్వారా శక్తి అనేది పదార్థంగా వస్తుంది. ఏ షేపులో వస్తుంది, ఎటువంటి అనుభవం వస్తుంది అంటే అది మన ఊహను బట్టి ఉంటుంది. ఈరోజే ఊహించండి, నేను ఒక 4 హంసలను చూస్తాను ఊహించండి. మేబీ చూద్దాం, హైదరాబాద్లో హంసలు ఉంటాయా? మరి శాస్త్రం చెప్తుంది కదా, ఊహించవచ్చా? ట్రై చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయండి, దాన్ని ఏం పోయింది? పార్క్స్లో ఉంటాను అనుకుంటున్నావు, ఇంకా నీ కళ్ళలో రావచ్చు కదా. టీవీ చూస్తే నెక్స్ట్ అందులో హంసలు చూడవచ్చు కదా నువ్వు. సో మన మైండ్ ఏం చెప్తుందంటే, హంసల ఎక్కడ పాసిబిలిటీ అబ్బా, హైదరాబాద్లోనో ఏదో జూలోనో పార్క్లోనో లేకపోతే ఎవరో ఇంట్లోనో ఎవరో ఎక్స్పెన్షన్లో ఉండొచ్చు కానీ లేకపోతే కాదు అనుకుంటాం. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది ఎన్నో రకాల అనుభవం ఉంటాయి, కారణాలు ఎదకలేము, ఎక్కడి నుంచైనా రావచ్చు. సో ఖచ్చితంగా నేను 4 హంసలను చూస్తున్నాను అనుకో, చూద్దాం ఏమవుతుందో. ఈరోజు రేపు నీకు గుర్తున్నప్పుడల్లా అనుకుంటూ ఉండు.
4 రోజుల తర్వాత నాకు చెప్పు ఏమైనా జరిగిందా లేదు. ఓకే, నా నెంబర్ తీసుకోండి. బికాజ్ చాలామంది ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది, ఎక్కడో చోట వచ్చి తీరుతుంది. అయితే ధ్యానం చేసే అవేర్నెస్తో ఉండాలి, కొద్దిగా అది గమనించగలగాలి మనం. ఓకే, అయితే ఆ అబ్బాయిని అక్కడికి వెళ్ళి చూసేమందా ముందైతే నా మాట నిజమైపోతుంది. మేడం మనం అనుకుంటే ఇప్పుడు కూడా ఎక్కడైనా చూడొచ్చు. ఇప్పుడు అదే మళ్ళీ మీరు అక్కడే అంటున్నారు. అది కూడా చూడే అవకాశం ఉంది. ఓకే చూడండి, ఆల్రెడీ చెప్పేశారు. మీరు అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ మనకు మెసేజ్ వచ్చేసింది ఎక్కడ ఉన్నాయో. అయిందా లేదా? ఇలాగే జరుగుతాయి. మీరు అనుకున్నారనుకోండి ఇక్కడ కాదు, మీరు బయటికి వెళ్తారు, సడన్గా ఎవరో చెప్తారు, ఏ యూనో వాట్రా మొన్న నేను హంసలు చూశాను చాలా ఆశ్చర్యం వేసింది అని అంటాడు. మీకు అనిపిస్తుంది ఓహో ఆశ్చర్యం, అవునా, ఇంకా మార్నింగ్ అనుకున్నాక చూడాలనుకుంటాం. ఇలా జరుగుతుంది. రైట్, హైదరాబాద్లో హంసలు ఉంటాయని అనుకోండి, లేకపోతే మేడం లేదు చెప్పారా లేదా? అవునా, గొప్ప విషయమే కదా ఇది, చప్పట్లు కొట్టండి. దీన్నే అంటాం సింక్రానిసిటీ అంటాం. సింక్రానిసిటీ అంటే మన తెలుగులో వర్డ్ తెలియదు నాకు. మనం అనుకున్నవి జరగడానికి ఇమ్మీడియట్గా అక్కడికక్కడ మెసేజ్లాగా మనకి ఊహించకుండా వస్తాయి. ఓకే, ఆలోచన ద్వారా ఊహించకుండా సింక్రానిసిటీ అంటే అన్నీ అలా కలిసి వస్తాయి అక్కడికక్కడ. ఓకే, లేకపోతే మనం ఈ హైదరాబాద్ నగరంలో ఎన్ని లక్షల మంది ఉండగా ఉన్న 60 మందిలో నేను హంసలు అనడం ఏంటి, మేడం టక్కన లేచి ఒక పార్కులో ఉన్నా అని చెప్పడం ఏంటి? మాది ఎలా జరిగింది అది? నేను హంసల బదులు బాతులు అనొచ్చు కదా. ఎంత ఆనందం వేసిందో చూసినప్పుడు. మీరు నాకు చాలా ఆనందం వేసి మీరు చెప్తున్నప్పుడు ఇప్పుడు శాస్త్రాన్ని నిజం చేశారు మీరు. ఓకే రైట్, వెరీ గుడ్ డిఫరెన్స్. సో ధ్యానం ద్వారా డిఫరెన్స్ మనము ఎప్పుడైతే సానుకూల మనస్సు, ఓకే, కామ్ మైండ్ అండ్ దెన్ పాజిటివ్ మైండ్ అంటాము. ఓకే, మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ఒక పర్పస్ఫుల్గా పాజిటివ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దానికి అనుకున్నట్టుగా మనకి అన్ని రకాలు వస్తే ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. ముందు మైండ్ కామ్ అవ్వాలి. కామ్ అయినప్పుడే మనం ఆలోచించగలుగుతాం కరెక్ట్గా ఏది ఉపయోగము ఏది కాదు అని చెప్పేసి. ఆ దిశలో మనం వెళ్ళగలుగుతాం. ధ్యానం ద్వారా అది సాధ్యమవుతూ ఉంటుంది. రైట్, సో కొద్దిగా ధ్యానాన్ని మన మనసుని ఐస్బర్గ్లా చూస్తారు ఎప్పుడు కూడా. ఐస్బర్గ్ అంటే తెలుగులో ఏంటి? మంచుకొండ. మంచుకొండకు బయటకు కనిపించేది చిన్నది ఉంటుంది, లోపల చాలా పెద్దది ఉంటుంది. ఆ విధంగా చూడాలి. మన మనసులో, మన మెదడులో ఈ బయట ఉన్నదంతా పెద్ద బ్రెయిన్ చుట్టూ అంతా ఏది ఉందో హ్యూమన్స్కి ఉంటుంది, అదంతా కలిపి బయటికి కనిపించేటట్టుగా ఉంటుంది. మంచుకొండ బయటకు కనిపించే చిన్నది, మన బ్రెయిన్ అంతా పెద్దది ఏదైతే ఉందో అంతా కూడా బయటకు కనిపించేది. బయటకు కనిపించింది లోపల ఉంటుంది, అదే మంచుకొండ మోస్తూ ఉంటుంది బాగా. దానికి మనకి ఈ లోపల మిడ్ బ్రెయిన్ అంటాము, మధ్య బ్రెయిన్, సబ్కాన్షియస్ మైండ్ అని పేరు విని ఉంటారు. అది మనకి మనసు లోపల సెంటర్లో ఉంటుంది. ఈ థర్డ్ ఐ సెంటర్కి వెనకాతల మధ్యలో ఉంటుంది, చిన్నగా ఎంతగా బాల్లా ఉంటుంది అంతే. దాని ద్వారా మన జీవితం యొక్క 90% అనుభవాలన్నీ కూడా దాని ద్వారా అవుతుంటాయి. ఆ సబ్కాన్షియస్ మైండ్ అంటాం, లోపల ఉంటుంది. అంటే కనిపించిన దాని ద్వారా జరుగుతూ ఉంటాయి. బయట కనిపించేది ఏదంటే మనం ఎప్పుడు చూసినప్పుడు ఓ అబ్బాయి ఎలా ఉన్నాడా, వీడు ఎప్పుడు చాలా కష్టంగా, వీళ్ళతో ఇది కాదు అని చెప్పేసి అనేది బయట ఉన్నటువంటి బ్రెయిన్. ఈ బ్రెయిన్ అంతా కూడా నేర్చుకోవడానికి, చుట్టూ చూడడానికి, చూసిన దాన్ని మనం లోపల తీసుకోవడానికి, ఏదైనా స్మెల్ చేస్తే తీసుకోవడానికి, అంటే మన సెన్సరీ 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా, 5 ఇంద్రియాల ద్వారా తీసుకునేదంతా ఈ ప్రాసెస్ చేస్తుంది బయట బ్రెయిన్. మన దాన్నే రియల్ అనుకుంటాం. మనం బయట చూస్తాం కదా, స్మెల్ చేస్తాము, చూస్తాము, టచ్ చేస్తాము, వింటాము, వీటినే చూసి టేస్ట్ చేస్తాము. ఈ 5 ఇంద్రియాల ద్వారా తెలుసుకునేది అంతా కూడా మన లోపలికి విషయాలుగా తీసుకుంటున్నాము. దానికి మనకు తెలిసిన నాలెడ్జ్తో మనం దానికి ఏదో ఒక అనుభవంగానో ఏదో చెప్తుంటాం. ఓకే, అయితే ధ్యానం ద్వారా రైట్ ఈ ఇంద్రియాల ద్వారా ఉండగా అయితే ఈ బయట బ్రెయిన్ అంతా అది, కానీ లోపల బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ మధ్యలో చిన్న బ్రెయిన్ ఉంటుంది, సబ్కాన్షియస్ మైండ్ అనేది, అది కనిపించినది. ఆ కనిపించిన బ్రెయిన్ ద్వారా మన జీవితంలో 90% అనుభవాలు దాని ద్వారా వస్తాయి. ఏంటి అనుభవాలు దేని ద్వారా వస్తాయంటే మన ప్రవర్తనలు, మన వైఖరులు, అంటే మన బిలీఫ్ సిస్టమ్, నమ్మకాలు, మన అలవాట్లు, మన రొటీన్గా ఎవరైనా మనుషులను చూసినా మనకు వచ్చిన ఫీలింగ్స్ ఏంటి, ఈ రొటీన్గా వచ్చే ఆలోచనలు, ఇవన్నీ కూడా ఈ ఉపచేతన మనస్సు, సబ్కాన్షియస్ మైండ్లో ఉంటాయి.
అది కనిపించదు, ఎక్కడో ఉంటుంది, మనకు కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఎంతమంది బయట తింటే, రోడ్డు మీద తింటే నెక్స్ట్ డే సపోజ్ చిన్నది పొట్టలో కదా అనిపించినా, ఓ నేను రాత్రి ఏం తిన్నావు నువ్వు అని అనుకుంటారు టక్కన. ఎంతమంది ఉంది కదా, ఆల్మోస్ట్ అలా అందరికీ ఉంటుంది. ఓకే, ఏదైనా ఈరోజు కొద్దిగా గడబడి చేసినా వెంటనే నన్నేం తిన్నావా, నన్ను ఏం తిన్నాను, ఎక్కడైనా తిన్నానా, బండి మీద తిన్నానా, ఇంకోటి అనుకుంటాం. అది ఒక మనకి తెలియని నమ్మకం. అది ఏంటి నమ్మకము? నేను ఈరోజు తింటే ఏదో జరిగితే దానికి కారణము నిన్న ఏదో తిన్నానని చెప్పేసి మీకు తెలియదు, అది వాస్తవం అనుకుంటున్నాము. దీన్ని వాస్తవాలు అంటారంటే మనకు తెలియనటువంటి పరిమితమైన నమ్మకాలు మన మన జీవితంలో అలా ఉంటాయి. దాని ద్వారా మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా దానివల్ల వచ్చింది అనుకుంటాం. ఓకే, తెలియకుండా ఖచ్చితంగా దానివల్ల వచ్చింది అనుకుంటాము. కొంతమంది అయితే రెడీగా ట్యాబ్లెట్ కూడా వేసేసుకుంటారు అప్పటికప్పుడే, బికాజ్ ఇవన్నీ కూడా తెలియకుండా జరిగిపోతాయి. ఓకే, మన నమ్మకాల ద్వారా మనకి నిద్ర కావాలి, 8 గంటలు నిద్ర కావాలి. ఎంతమందికి ఉందండి 8 గంటలు నిద్ర కావాలా? లేదు, అవసరం లేదా? 8 గంటలు కావాలా? 4 hours చాలట. 8 గంటలు ఎవరికి కావాలండి ఇక్కడ? 8 గంటలు కావాలి. ఓకే, 6 గంటలు కావాలి, కొంతమందికి 6, కొంతమంది. కానీ 8 గంటలు కావాలనుకునేది దాని ద్వారా ఏం జరుగుతుంది? ఇప్పుడు నెక్స్ట్ డే మీరు సపోజ్ ముందు రోజు 4 గంటలు పడుకున్నారు అనుకోండి, మీరు ఏమనుకుంటారు? ఎట్టి పరిస్థితుల్లో నో లాభం లేదు, నా మీటింగ్లని క్యాన్సిల్ చేసుకోవాలి కానీ వచ్చి పడుకోవాలనుకుంటామా? మీరు కాదు మేడం, వెనకాతలో చదువుతాను. కరెక్ట్, మీరు కరెక్ట్. ఓకే, ధ్యానం చేసి పడుకోవాలనిపించదు, అది వేరే సంగతి. కానీ అది ప్రతిదీ కూడా మనం ఎప్పుడైతే 8 గంటలు కావాలనుకుంటామో, నేను అలాగ అనుకునేవాడిని, 8 గంటలు కావాలనుకుంటామో, నెయ్యి తింటే ఆటోమేటిక్గా చీజ్ తింటే పెరిగిపోతామని, లేకపోతే ఇదని ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి పరిమితమైన నమ్మకాలు. దాని ద్వారా ఏమవుతుంది, మనకు తెలియకుండా మన డేని పూర్తిగా మార్చేసుకుంటాము. నేను 4 గంటలే పడుకుంటే నెక్స్ట్ డే ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నా మనం దాన్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది. మన గొప్ప అవకాశం ఉన్నా కూడా దాన్ని అవాయిడ్ చేస్తాం, ఎందుకంటే మన దేహానికి ఇంపార్టెంట్ చెప్పేసి. సో డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ పరిమితమైన నమ్మకాలు ఉంటాయో, అయితే దానికి వస్తాను, పాయింట్కి వస్తాను. 8 గంటలు అవసరమా లేదని వేరే సంగతి. ఓకే, దాన్ని శాస్త్రీయంగా చూస్తే తెలుస్తుంది ధ్యానం ఎందుకు మారుస్తుందో దాన్ని. కానీ ఎప్పుడైతే మనకు తెలియదు, 8 గంటలు నిజమే కదా, ప్రతి ఒక్కరు 8 గంటలు అంటున్నారు కాబట్టి అది నిజమే అనుకుంటాము. దాని ద్వారా మన జీవితాన్ని ఆ విధంగా మార్చుకుంటాం. 8 గంటలు రాకపోతే మన ట్రావెలే కట్ చేసుకుంటాం, మన ఆఫీసులో విషయాలు కట్ చేసుకుంటాం, అవకాశాలు కట్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకు? అది నమ్ముతున్నాం కాబట్టి. కానీ మనం చూడాల్సిన 8 గంటలు అవసరమా? ఈ మేడంకి 4 గంటలు అవసరమైనప్పుడు, ఇంకొకరికి చెప్తున్నారు 3 గంటలు అవసరమైనప్పుడు, నాకు నిజంగా 8 గంటలు అవసరం ఉందా? కొంతమంది పడుకోవట్లేదు, మరి నాకెందుకు అవసరం కావాలి అనే విషయాన్ని క్వశ్చన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అర్థం అవడం మొదలుపడుతుంది. ఇవన్నీ కూడా మన జీవితం ఏం జరుగుతుందంటే 90% మన జీవితం మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి నమ్మకాల ద్వారా మాత్రమే మన జీవితం జరిగిపోతుంది. ఒక నమ్మకం, నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు కాబట్టి నేను అమెరికా వెళ్ళడానికి చాలా కష్టము, అమెరికా వెళ్ళలేకపోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్ సరిగ్గా రాదు కాబట్టి నేను హైదరాబాద్ సిటీలో ఈ ఐటీల్లోనో ఏదో కంపెనీలో నేను చేయడానికి చాలా ఇబ్బంది నాకు అని అనుకుంటాము. అనుకోవడం ద్వారా ఏం చేస్తున్నాము, మన ఆలోచన ద్వారా వాస్తవం అయినప్పుడు, అలాగా అది మన నిజమైంది అనుకోండి, మన ట్రూత్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు వచ్చే అవకాశాలన్నీ కూడా మనము పోగొట్టుకుంటుంటాం. ఎందుకంటే మనమే వద్దంటున్నాము, మనమే భయపడుతున్నాము. ఎక్కడో చిన్నప్పుడు తల్లిదండ్రులు బాగా గొడవపడడం చూసినప్పుడు పెరిగిన తర్వాత యంగ్స్టర్స్ వచ్చేసరికల్లా పెళ్లి చేసుకోవాలన్నప్పుడు చూస్తారు, పెళ్ళంటే భయంగా ఉంటుంది. లేకపోతే చిన్నప్పుడు వాళ్ళు బాగా కాంప్రమైజ్ చూస్తారు, వీళ్ళ ఫ్రీడమ్ కావాలి. అప్పుడు వచ్చినప్పుడు భయం వస్తూ ఉంటుంది, ఎందుకు నేను ఫ్రీడమ్ పోతుంది, నా ఫ్రీడమ్ పోతుందా, పెళ్లి చేసుకోవాలా, చేసుకుంటే ఫ్రీడమ్ పోతుందా, లేని టెన్షన్, అది కన్ఫ్యూషన్ ఉంటుంది. ఎందుకంటే తెలియకుండా అప్పుడు చిన్నప్పుడు అది ఫామ్ చేసుకుంటాము. ఇది ఉంటే, మ్యారేజ్ ఉంటే ఎన్నో కాంప్రమైజ్లు ఉంటాయి, ఎన్నో గొడవలు ఉంటాయి. అంటే అన్ని చోట్ల అనట్లేదు, కానీ ఉన్న చోట ఎన్ని చోట్ల ఉందండి కాంప్రమైజ్లు, గొడవలు ఉన్నాయా? మ్యారేజ్లో లేవా? ఓకే, సో అక్కడ తెలియకుండా ఒక నమ్మకం ఏర్పాటు చేసుకుంటాం, ఇదంటే అదే అని. అయితే ఈ నమ్మకాల ద్వారా మనకు తెలియకుండా రేపొద్దున మనం ఏదైనా రిలేషన్షిప్కి ఎంటర్ అవ్వాలంటే మనకి డౌట్, కన్ఫ్యూషను, చేయలేము, డిలే చేస్తాం, వాయిదా చేస్తూ ఉంటాం. ఎందుకంటే తెలియకుండా లోపల నుంచి మనం రిజెక్ట్ చేస్తూ ఉంటాం. ఇది ఉంటే నాకు మంచిది కాదు అనుకోవడం ద్వారా వచ్చినవన్నీ పోగొట్టుకుంటుంటాం.
అనే ప్రవృత్తి ఉంచాం కాబట్టి మనం అనుకుంటామో ఆ సమస్యలు వస్తూ ఉంటాయి, మన ఆలోచన అందరూ వాస్తవం, రైట్. సో మన జీవితం అనేది వాటి ద్వారా జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు మనం చేయాల్సింది డిఫరెన్స్ 90% మనం ఎవరు అన్నది మన సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ నిర్వహించబడతాయి. సో దీనిని మనం పూర్తిగా అబ్జర్వ్ చేసుకోవాలి, మార్చుకోవాలి. ధ్యానం ద్వారా ఇది జరుగుతుంది. ధ్యానం ద్వారా ఏదైతే ఈ 90% మన జీవితం ఉందో, పరిమితమైన నమ్మకాలు ఏమున్నాయో ఇవన్నీ కూడా ఒకటి మన దీనిలోకి వస్తాయి, మన ఎరుకలోకి వస్తాయి. నేను ఎందుకు ఇలాగ అనుకుంటున్నాను, దానివల్ల అవసరం ఏంటి? అక్కడ చూస్తేనేమో క్లాస్లో చంద్రాచార్య మనం ఏమనుకుంటే జరుగుతుంది కదా, నేను చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదా, నేను ఎందుకు అనుకుంటా, ఎక్కడో భయం వస్తుంది. ఏంటి అని ఫర్దర్ మనం ధ్యానం చేస్తే క్వశ్చన్ వస్తుంటుంది, సడన్గా గుర్తుకొస్తుంది. ఓహో, చిన్నప్పుడు ఏదో విషయాల ద్వారా, ఫ్రెండ్స్ కొట్టుకోవడం చూడడం ద్వారా, వాళ్ళు విడిపోవడం ద్వారా, ఇవా నా భయాలు, దానివల్ల కదా నాకు వస్తుందని మీకు విషయం అర్థమవుతూ ఉంటుంది. అర్థం అవ్వగానే ఎప్పుడైతే మనం చూస్తామో ఓకే అది వాళ్ళ స్థితి, నా స్థితి ఇది కాదు కదా, నా స్థితి ఎరుకులో ఉన్నాను కదా అని మనకు కొద్ది ధైర్యం వచ్చి మనం ముందుకు వెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఆ విధంగా మారుతూ ఉంటాం ధ్యానం ద్వారా. ఓకే, సో ఈ పరిమితమైన నమ్మకాలు అనేది దాని గురించి మనం మధ్యాహ్నం సెషన్లో వర్క్ చేసుకుందాం. ఓకే, సో రోజుకి 50 నుంచి 70,000 ఆలోచనలు ఉన్నాయి ధ్యానం చేయకపోతే. అందులో అనవసరమైన ఆలోచనలు 95% ఉన్నాయి. 70,000 ఆలోచనలు, అందులో అనవసరమైన ఆలోచనలు 95% ఉన్నాయి. ఆలోచనల ద్వారా వాస్తవమైనప్పుడు ఈ అనవసరమైన ఆలోచనలు ఉంటే ఎన్నో అనవసరమైనటువంటి సంఘటనలు మనం అనుభవించాల్సి ఉంటుంది. ధ్యానం ద్వారా ఈ అనవసరమైన ఆలోచనలన్నీ కూడా తీసేస్తున్నాము. అందువల్లనే ఆటోమేటిక్గా మన జీవితం అనేది చాలా అద్భుతంగా సాగుతుంది. ఇది తొందరగా ఒక 10 నిమిషాల్లో చేసుకొని ధ్యానం చేద్దాము. చేసి తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ ఎంతమందికి తెలుసు అండి ఇది? ఓకే, కొంతమంది తెలుసు. మనం చేసేది ప్రతిదీ కూడా శక్తి ద్వారా కమ్యూనికేషన్ అవుతుంది. మన మాటల ద్వారా కమ్యూనికేషన్ అనుకుంటాం, కానీ ముందు శక్తి ద్వారా వెళ్తుంది. ఒక ఫ్లవర్ ఉందనుకోండి, పువ్వుకి ఒక మంచి ఫ్రాగ్రెన్స్ ఉంది, ఆ ఫ్రాగ్రెన్స్ వెళ్తుందా లేదా? అందరికీ ప్రత్యేకంగా పంపించాలా? అవసరం లేదు కదా, అది వెళ్ళిపోతుంది కదా. అలాగే మన చుట్టూ కూడా శక్తి అనేది ఉంది. ఆ శక్తి మనకు తెలియదు, కానీ ఆ శక్తి ద్వారా నా శక్తి మీ దగ్గరికి, మీ శక్తి నా దగ్గరికి వస్తూ ఉంది ఎప్పుడు కూడా. ప్రతిదీ కూడా శక్తి కమ్యూనికేషన్. శక్తి అనేది ఏంటి? మన ఆలోచన ద్వారా శక్తి ఉత్పత్తి అవుతుంది, మన భావం ద్వారా శక్తి ఉత్పత్తి అవుతుంది. దాని ద్వారానే మనం ఎప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాము. ఎలాగైతే ఒక పువ్వు మంచి ఫ్లవర్, మంచి స్మెల్ ఉన్న ఫ్లవర్ ఆటోమేటిక్గా వస్తుందో, అంత మంచిగా లేని స్మెల్ ఎలాగైతే వస్తుందో, ఇదే విధంగా మనలో ఉన్నటువంటి శక్తి పాజిటివ్గా అయితే పాజిటివ్గా రబ్ చేస్తుంటుంది అవతల వ్యక్తి, నెగిటివ్గా అయితే నెగిటివ్గా ఉందనేది కమ్యూనికేషన్కి ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ జపనీస్ శాస్త్రవేత్త ఏం చేశారు, నీళ్ళని తీసుకున్నారు. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకొని ఆ నీళ్ళని చూపిస్తూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నారు. అన్నప్పుడు ఆ నీళ్ళలో ఉన్నటువంటి దాన్ని మైక్రోస్కోప్లో పెడితే ఇలా అద్భుతంగా చక్కగా ఇది నేను ప్రేమిస్తున్నాను, ఇది ప్రేమిస్తున్నాను అంటే ఇలా ఫామ్ అయింది. ఆ నీళ్ళ ఒక మాలిక్యూల్ అంటాం దాన్ని, వాటర్ క్రిస్టల్స్ అంటాం. దాన్ని మైక్రోస్కోప్లో పెట్టి చూశారు. ఒక చిన్న పార్ట్ని తీసుకొని ముందు గ్లాస్తో నీళ్ళు తీసుకొని నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అన్నారు. అన్న తర్వాత అది ఇలా తయారైంది, చక్కగా అద్భుతంగా బ్యూటిఫుల్గా ఉందా ఇది? దీన్ని కొహరెన్సీ అంటారు. మన మండలాల్లాగా ఒక కొహరెన్సీ, అంటే అన్నీ చక్కగా అతుక్కున్నట్టుగా ఉన్నాయి కదా. యు మేక్ మీ సిక్ అన్నారు. నిన్ను చూస్తే నాకు బాగా సిక్ అయిపోతున్నాను అన్నారు. అనగానే చూడండి ఎలా మారిపోయిందో, పూర్తిగా బ్రేక్ అయిపోయింది. అంటే అది బాధపడుతుంది అనమాట. అది దానిలో ఒక లో ఎమోషన్ వచ్చి వెంటనే బ్రేక్ అయిపోయింది. ఓకే, ప్రేయర్కి ముందు ఇక్కడ ఒక మంచి ప్రేయర్ చేసినప్పుడు ఎలా అయింది చూడండి. ప్రార్థన చేస్తే ఇలా వచ్చింది. ప్రార్థనకు ముందు వాటర్ ఇలా ఉంది, అంటే అలా వాటర్ పట్టారు. పట్టిన తర్వాత మామూలుగా వాటర్ ఎలా ఉందంటే ఇలా పూర్తిగా బ్రేక్ అయిపోయింది. వాటర్ బ్రేక్ అయిపోయింది పూర్తిగా. అదే ప్రార్థన, అదే వాటర్ని పట్టుకొని దానికి ఒక నీ ద్వారా ఎంతో మంచి జరుగుతుంది, నువ్వు చక్కగా కోహరెన్స్గా ఉన్నావు, నేను చక్కగా తీసుకుంటున్నాను, నా బాడీ బాగుంది అని, ఐ లవ్ యూ అని అనేసరికల్లా ఇక్కడ అది ఇలా మారింది. జస్ట్ ఒక ఊహిస్తూ ఉంటే ఆ సంకల్పం, ఆ మాట, ఆ ఆలోచన ఆటోమేటిక్గా వెళ్ళినప్పుడు ఆ కమ్యూనికేషన్ ద్వారా వాటరు రకరకాలుగా మారుతూ ఉందన్నమాట. ఓకే, సో ఆయన చేసినది ఏంటంటే ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం తెలుస్తుంది, ఇప్పుడు వాటర్ అనేది మన జీవితంలో, మన దేహంలో ఎంత ఉందండి? 70% పైన ఉంది. అంటే అది రెస్పాండ్ అవుతుంది కదా మన ఆలోచనలకి. వాటర్ ఒకటే కాదు, ప్రతిదీ కూడా రెస్పాండ్ అవుతున్నాయి మన ఆలోచనలకి. నువ్వు బాగున్నావు అంటే బాగా ఉంటున్నాయి, అలా చక్కగా కోహరెంట్గా, అంటే అందరూ కలిసినట్టుగా. ఒక పజిల్ ఉంది,
పజిల్ అన్నీ ఒకదానికొకటి అటాచ్ అయితేనే కదా ఒక అద్భుతమైన సీనరీ వస్తుంది. అదే కోహరెన్సీ అంటే. అన్నీ కూడా వాటర్ అంతా కూడా చక్కగా కోహరెంట్గా అన్నీ కలిపి తయారవుతుంటే మనకు తిన్నప్పుడు మనం తీసుకున్నప్పుడు బాగుంటుంది. అది బాగా ఉపయోగపడుతుంది. అదే ఇలాగ బ్రేకప్ అయిపోయిన ఎనర్జీ ఉంటే లోపలికి వెళ్ళినప్పుడు ఉపయోగం ఉండదు. ఓకే. పాజిటివ్ ఎమోషన్ ఇదంతా ఎనర్జీ కమ్యూనికేషన్ దేని ద్వారా అయింది? ఆలోచన ద్వారా. ప్రేమిస్తున్నాను, నువ్వు బాగున్నావు అంటే బాగుంది వాటరు, నువ్వు బాగలేవంటే బాగలేదు డిఫరెంట్. సో అంతా కూడా ఆలోచన ద్వారా మన దేహం బాగా ఇంపాక్ట్ అవుతుందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ సింపుల్ వాటర్ ఎక్స్పెరిమెంట్ ద్వారా జస్ట్ ఆ మాత్రం మాట ద్వారా ఇంటెన్షన్ ద్వారా మారాయి. అంటే మన దేహం కూడా ఎంతో రకాలుగా మారుతుంది. ఎందుకంటే మన దేహంలో ఉంది వాటర్ కాబట్టి మన ఆలోచనలు ఎప్పటి నుంచి కూడా ఎప్పుడు ఉంటున్నాయి. కోయంబత్తూరులో ఒక ఆయన ఒక పెద్ద కాలేజీకి హెడ్, తెలియదు కదా. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కలిసినప్పుడు ఆయన లెక్చర్కి వెళ్ళాను. క్లాస్లో స్టూడెంట్స్ అది చేసిన తర్వాత ముందు, సార్ దిస్ లెగ్ ఈజ్ 80% ఫినిష్డ్. ఆయన ఎలాగే చెప్తారు అంటే ఆయనకి లెగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది. ఆర్థరైటిస్ ప్రాబ్లం అంటే ఏం చెప్తారు మామూలుగాను కొద్దిగా ఏజ్ అయినప్పుడు, ఇంక ఇదంతే అని చెప్తారు. మళ్ళీ మన డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాము. ఆయన ఏం చెప్తారు, సార్ ఏదో వచ్చింది ఇంకంతే, ఇంక అయిపోయింది, ఇది అరిగిపోయింది ఇంక అని చెప్పేసి. ఇది 80% ఫినిష్డ్, ఇది 60% ఫినిష్డ్ అని చెప్తున్నారు. మరి ఆయన ఏం ఇన్ఫెక్షన్ ఇస్తున్నారు దానికి తెలియకుండా, ఇది ఫినిష్డ్ అంటున్నారు. సో ఆటోమేటిక్గా అది కోలుకుంటుందా? ఇంపాసిబుల్. దానికి అడిక్ట్ అయిపోయారు. ఇంకా దానికి దీన్ని ఏమంటామంటే ఆ నెగిటివ్ ఎమోషన్కి అడిక్ట్ అయిపోతాం. అడిక్ట్ అయిపోయి దాని ద్వారా మనకి తెలియకుండా మన చుట్టుపక్కల చక్కగా సింపతి తెచ్చుకుంటాం. అదొక గొప్ప విషయంలా చెప్పుకుంటాం. కానీ మనకు తెలియదు ఏంటంటే మనం మన దేహానికి ఎటువంటి శక్తిని పంపిస్తున్నామో దానికి చెప్తున్నాం, యూ ఫినిష్డ్. ఆయన ఫినిష్డ్ అనేసారు అంటే నువ్వు అయిపోయావు అని చెప్పేసి, అంటే దాన్ని నువ్వు అలా అని చెప్తున్నారనమాట. సో అది అలాగే అవుతుంది. ఇంపాసిబుల్. ఆయనకి ఆ టైంలో రికవర్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే మన శక్తి, మన కమ్యూనికేషన్ లేదు కదా. మరి మన కమ్యూనికేషన్ లేదు. సో మనకు తెలియకుండా రియాలిటీ చెప్పాలనుకోనో, లేకపోతే మనకు తెలియకుండా మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక అటెన్షన్ కావాలనో, ఒక సింపతి అని మనం ఇవన్నీ చెప్పుకుంటే అలా ఉంటుంది. కానీ అవతల వ్యక్తిని మనకు అటెన్షన్ కావాలి. దానికోసం అని చెప్పేసి మనము ఇలా ఆటోమేటిక్గా అలవాట్లోకి వెళ్ళిపోతుంటాయి ఫ్రెండ్స్. సో స్ట్రెస్ అనేది ఏంటి, ఎందుకు వస్తుంది? ఎన్నో రకాలుగా ఉంది. కన్ఫ్యూజన్ ఉన్నా, లేకపోతే ఇంట్లో ప్రెషర్స్ ఉన్నా, రైట్, ఆఫీస్లో సరిగ్గా అవ్వదు, ఆర్థికంగా మంత్ ఎండ్కి వచ్చేసరికల్లా ఎంతో స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే డబ్బులు సరిగ్గా ఉండవు. ఎన్నో రకాలుగా ఉన్నాయి కదా. 4-5 ఈఎంఐలు కట్టాలి, అదొకటి ఉంది కొత్త స్ట్రెస్. ఓకే, ఒకటి సరిపోదు, 1, 2, 3, 4 ఎన్నో ఈఎంఐలు ఇవన్నీ ఉంటేసరికల్లా స్ట్రెస్ గ్యారెంటీగా వస్తుంది కదా. స్ట్రెస్ అనేది పదే ఆలోచిస్తుంటాం. అయితే ఇక్కడ చాలా ఈ విషయం నాకు తెలిసిన తర్వాత నిజంగా ఎప్పుడు కూడా ఎంత ఇంపార్టెంట్గా ఉండాలనిపించింది మన దేహంతో. స్ట్రెస్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఓకే, ఒకటి కెమికల్ స్ట్రెస్, అంటే మనం తినేటువంటి పదార్థాల ద్వారా అన్నెసరిగా బాడీ మీద ప్రెషర్ పెంచుకుంటాం. ఓకే, అంటే అరగని వాటిని అన్ని రకాలు తినేది, నాన్ వెజ్ లాంటివి సపోజ్. 2 ఫిజికల్ స్ట్రెస్ ఏంటంటే సపోజ్ మనం నడుస్తున్నాం అనుకోండి, ఎవరైనా ఏదో కర్ర పట్టుకొని అలా పరిగెత్తుకు వచ్చారనుకోండి, మనకి స్ట్రెస్ తర్వాత ఏమవుతుందనే మన మీదకి ఒక డేంజర్ కదా, ఫిజికల్ డేంజర్. ఒక కుక్క డైరెక్ట్గా పరిగెత్తి వస్తుంది, ఒక పార్కులోకి వెళ్తే పాము సడన్గా వచ్చింది, వెంటనే మనం స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతాం. మనకి ఫ్లడ్స్ వస్తున్నాయి, ఇక్కడ వస్తున్నాయి ఫ్లడ్స్, మీకు రావు, మాకున్నాయి బెంగళూరులో. ఫ్లడ్ వస్తే ఇల్లులోకి వచ్చేస్తాయేమో చూస్తుంటాం నీళ్ళకి, రైట్. సో ఒక రాత్రి అంతా ఫ్లడ్స్ వస్తున్నాయి అనుకోండి, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది కదా. అదేం చేయాలి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాటర్లో వచ్చేసి ఏదో చేయాలి కదా, అలా పడుకోవడం ఉండడం కారణం లేదు. సో ఫిజికల్ స్ట్రెస్ అనేది 2 అయితే, 3వది మెంటల్ స్ట్రెస్ అనేది మైండ్లో ఆలోచిస్తూ ఉంటాం. ఈ 3 రకాల స్ట్రెస్లు ఉన్నాయి. ఓకే, ఈ ఫిజికల్ స్ట్రెస్ వరకు ఏంటంటే అది న్యాచురల్గా జరిగిపోతూ ఉంటుంది, మన వల్ల కాదు. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చాయనుకోండి, మన వల్ల కాదు. ఓకే, సడన్గా అక్కడ ఉన్న కుక్క అది చేసి వస్తుంది, అది రావచ్చు. ఈ ఫిజికల్ స్ట్రెస్ వచ్చినప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన దేహం అద్భుతంగా దానికి అన్ని రకాల శక్తి ఉంది. ఎందుకంటే ఫిజికల్ స్ట్రెస్ ఏదైతే మన చేతిలో లేదో అటువంటి మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన దేహంలో అద్భుతమైన శక్తి ఉంది. ఏం జరగాలి, సపోజ్ ఎవరైనా మన కర్ర పట్టుకుని మనకు వస్తున్నారనుకోండి, మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. లేదు నేను ఇక్కడ ఉన్నాను, ఆయన మీదకి వచ్చేస్తున్నారు పట్టుకొని, ఇప్పుడు ఏం చేయాలి? నేను ఫైట్ చేయాలి, అంతే కదా. 2 ఆప్షన్లు ఉన్నాయి, అయితే పరిగెత్తాలి, లేకపోతే అక్కడ ఫైట్ చేయాలి సపోజ్. ఓకే, ఈ 2లో ఏదో ఒకటి కావాలి. సో ఎప్పుడైతే ఫిజికల్ స్ట్రెస్ అనేది ఉందో మన దేహం రెడీగా ఇమ్మీడియట్గా మన చేతుల్లోకి కాళ్ళలోకి ఎక్స్ట్రా శక్తిని పంపిస్తుంది.
అది ఆటోమేటిక్గా జరుగుతుంది, మనం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక అద్భుతమైనటువంటి బాడీ, చాలా చాలా ఇంటెలిజెంట్ బాడీ. ఇలా ఫిజికల్ స్ట్రెస్ వచ్చినప్పుడు చేతుల్లోకి కాళ్ళలోకి శక్తి కావాలిస్తుంది. మన చూపు చాలా ఫోకస్డ్గా ఉండేటట్టుగా చేస్తుంది. ఆ టైంలో అటు ఇటు డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది, కొంచెం ఉపయోగం ఉంటుందా మనకి? ఫోకస్డ్గా ఉండాలి. అందుకని ఆటోమేటిక్గా ఐలిడ్స్ని కొంచెం డైలేట్ చేస్తుంది. అప్పుడు ఓన్లీ ఎదురుగా మాత్రం కనిపిస్తుంది, బాగా పక్కకు సరిగా కనిపించవు, అప్పుడు ఆటోమేటిక్ స్ట్రైట్గా ఉంటాము. అలాగే మన బాడీని కూడా డిస్టేస్ఫుల్ చేస్తుంది, అంటే అన్ని రకాల కెమికల్ పంపించి చేదుగా ఉన్నట్టు చేస్తుంది. ఇది ముఖ్యంగా యానిమల్స్ నుంచి వస్తుంది కాబట్టి, హ్యూమన్స్ నుంచి రాదు కదా, పరిగెత్తి మనం చేయరు, యూజువల్గా యానిమల్స్ నుంచి వస్తాయి. మనం వెళ్ళినప్పుడు అవైనా పట్టుకున్నా వాటిని వదిలేటట్టుగా అంతా చేదుగా అయ్యేటట్టుగా చేస్తుంది. ఎన్నో రకాలైనటువంటి బాడీలో అంత ఇంటెలిజెన్స్ ఉంది. ఇప్పుడు ఏదో డేంజర్ ఉంది, అపాయం ఉంది, ఈ బాడీని నేను కాపాడుకోవాలి అని చెప్పేసి మనకు తెలియకుండా జరుగుతున్న విషయాలు. ఓకే, మనం ఏదో ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటాం, కానీ దీంట్లో అంత ఇంటెలిజెన్స్ ఉంది. ఎప్పుడైతే ఫిజికల్గా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలో ఇవన్నీ జరుగుతాయి. సో శక్తిని మన చేతుల్లోకి కాళ్ళలో కావాలంటే ఇంకో చోట తగ్గించాలి కదా. దానికి కావడం కోసం ఏం చేస్తుంది, మన బ్రెయిన్లోకి తగ్గించేస్తుంది, మన థ్రోట్లోకి తగ్గించేస్తుంది, మన డైజెషన్లోకి తీసేస్తుంది, మన సెక్షువల్ సిస్టంలోకి తీసేస్తుంది. ప్రతి చోటికి అవసరం లేని చోటికి అవసరం లేదు. ఎవరో మనల్ని చేస్తున్నప్పుడు మనకి డైజెషన్ గురించి అవసరమా అండి? అవసరం లేదు. దానికి ఏం చేయాలి, బాడీ ఉన్నదంతా ఫోకస్ చేతులకి కాళ్ళకి ఇవ్వాలి, సో దట్ పరిగెత్తచ్చు లేకపోతే ఫైట్ చేయొచ్చు. ఇదంతా జరిగిపోతుంది, బాగానే ఉంది. సో ఫిజికల్గా కుక్క వచ్చింది లేకపోతే ఆ పర్సన్ వస్తున్నాడు, ఎవరో ఈ లోపల సేవ్ చేస్తారు, ఒక 5 నిమిషాలు అయిపోతుంది. సో మళ్ళీ బాడీ బ్యాక్ నార్మల్ అయిపోతుంది. అయితే ఇవన్నీ చేయడానికి డియర్ ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనల్ని పూర్తిగా అలర్ట్గా ఉంచాలంటే మన బ్లడ్లోకి 1200 కెమికల్స్ డంప్ అవుతాయి. అటువంటి స్ట్రెస్ వచ్చినప్పుడు 1200 అనవసరమైన కెమికల్స్ మన బ్లడ్లోకి వస్తాయి. అవన్నీ వచ్చి అవి మన బాడీని అలర్ట్గా ఉంచి చేతులకి కాళ్ళకి శక్తినిచ్చి మిగిలినంతా కూడా శక్తిని పూర్తిగా కట్ చేస్తుంది, అవసరం లేదు కాబట్టి. ఒక 5 నిమిషాల తర్వాత ఓకే, ఆ డేంజర్ పోయింది కాబట్టి మళ్ళీ బాడీ అవన్నిటిని విత్డ్రా చేసుకుంటుంది. ఎంతవరకు గుడ్, దీన్ని గుడ్ స్ట్రెస్ అంటాం, అంటే గుడ్ బిహేవియర్, మనకి ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి మంచిది. నా అదే విషయాన్ని మన మెంటల్ స్ట్రెస్, అంటే మనం పదే ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది ఊహించుకుంటున్నాం అనుకోండి, అది కూడా మన మనసుకి తెలియదు, మన బాడీకి తెలియదు, ఇది ఫిజికల్ డేంజరా మనం అనుకున్న డేంజరా తెలియదు. అప్పుడు కూడా మన దేహాన్ని అదే స్టేట్లో తీసుకెళ్ళిపోతుంది. ఫిజికల్ డేంజర్ ఎలాగైతే ఉంటే ఆ 1200 కెమికల్స్ ఉంటాయో, మన మనసు ద్వారా కూడా మనం అనుకుంటే నాకు ఇదేదో జరిగిపోతుంది, నాకు ఖచ్చితంగా లోన్ లెవెల్ కాబట్టి నేను పూర్తిగా ఇదైపోతాను, పాడైపోతాను, లేకపోతే ఇంకోటి అయిపోతాను, నా జీవితం పనికిరాదు అని ఎన్ని రకాలుగా అనుకుంటూ ఉంటే, లేకపోతే మా ఆఫీస్లో మా బాస్ ద్వారా నాకు ఏదో నా ఉద్యోగం పోతుంది ఎన్ని రకాలు అనుకుంటే, అప్పుడు కూడా మన దేహము అదే స్ట్రెస్ఫుల్ స్టేట్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోయేటట్టు ఏమవుతుంది డియర్ ఫ్రెండ్స్, మనకి ఒక 3 నెలలు ఎవరైనా బాధపడుతూ ఉండి పదే ఆలోచిస్తున్నాం అనుకోండి, ఆ 3 నెలలు కూడా కేవలం మన శక్తి అంతా చేతులకి కాళ్ళకి ఉంది, కానీ మిగిలిన పార్ట్స్కి లేదు, వెళ్ళట్లేదు. అందుకనే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ ఉంటే, అందుకనే డైజెషన్ ప్రాబ్లమ్స్, అందుకనే సరిగ్గా డెసిషన్ తీసుకోలేము, హెడేక్స్, అన్ని రకాల ఇమ్యూనిటీ ఉండదు. ఇక్కడ హార్ట్ సరిగ్గా శక్తి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో అన్ని రకాల డిసీజులు రావడం మొదలు పడతాయి. స్ట్రెస్ ద్వారా 90% ఎందుకు వస్తున్నాయంటే ఇది విషయం. మన దేహాన్ని పూర్తిగా ఆ మోడ్లో ఉంచుతాం, దాన్ని ఎమర్జెన్సీ మోడ్ అంటారు, అందులో ఉంటుంది ఇప్పుడు కూడా ఆటోమేటిక్గా సప్లై కట్ చేసేస్తూ. సో ఎప్పుడైనా మనకి ఏదైనా మంచి జరగనప్పుడు మనం ఏం చేస్తామో దాని గురించి పదే మాట్లాడుతూ ఉంటాం. దాని ద్వారా ఏం జరుగుతుంది, మన బాడీ ఇంకా అది ఆ స్థితిలో ఉంచుతుంది అనమాట. సో మనకు తెలియకుండానే మన బాడీ మీదకి మనము ఆ సప్లైని కట్ చేసుకొని దాన్ని పూర్తిగా హెల్త్ పోయేటట్టు చేసుకుంటున్నాము. ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది, ఈ ఆలోచనలు కూడా పూర్తిగా పోతాయి ఇమీడియట్గా. ఎటువంటి ప్రెషరు అన్నీ కూడా తీసుకోము. మొదట్లో చెప్పాను కదా, టీ కప్లో తుఫాన్ అంటున్నాను, ఎంత పెద్దది కూడా సింపుల్గా చేసుకుని మనం పూర్తిగా గతాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది ధ్యానం. దాని ద్వారా ఆటోమేటిక్గా మన బాడీ పూర్తిగా నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది అనమాట. అందుకని ధ్యానం ఎవరైనా చేస్తే 3 వారాల్లో నుంచి 6 వారాల్లోగా ఆటోమేటిక్గా చాలా ఆరోగ్యం బాగా మెరుగుపడుతూ ఉంటుంది. ఎంతమందికి అయిందండి ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు ఆరోగ్యం మెరుగుపడడం అనేది? నాకు కూడా జరిగింది. నా ఆలోచనలు మారాయి, ఆ స్ట్రెస్ తగ్గింది బాడీ మీద, ఆటోమేటిక్గా నాకు బ్యాక్ ఏక్ ఉండేది, మ్యాక్సిమం పూర్తిగా అప్పటి నుంచి బ్యాక్ ఏక్ పోయింది. అలాగే అన్ని రకాలు జరుగుతూ ఉంటాయి అనమాట. సో స్ట్రెస్ అనేది పూర్తిగా ధ్యానం ద్వారా తీసేస్తాం, ఆలోచన తీసేస్తాం. తీసినప్పుడు చక్కగా
ఈ దేహం కూడా న్యాచురల్గా పనిచేస్తుంది. పనిచేయడం ద్వారా మనకేం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. దానిలో మన అనవసరంగా తలపెట్టకుండా ఉంటే చాలు. అంటే మన పనికిరాని ఆలోచనలను తీసేయాలి. డియర్ ఫ్రెండ్స్, ధ్యానం ద్వారా జరుగుతూ ఉంటుంది. ఓకే, 2 minutes పక్క వాళ్ళతో మాట్లాడండి ఇంతవరకు ఏం చేసుకున్నాము. దీని తర్వాత మన ధ్యానంలోకి వెళ్దాం. Okay, friends. Yes. Give. Thank you. Yes. Okay, friends. సో మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. సో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం ఇప్పటి వరకు తెలుసుకున్న ద్వారా మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, ఆలోచనలు పూర్తిగా మారాలి. అవసరం లేని ఆలోచనలు తీసేయాలి, మంచి ఆలోచనలకు మనం వెళ్ళాలి. అవసరమైన ఆలోచనలు తీసేయాలి అంటే పూర్తిగా మనసును శూన్యం చేసుకుంటూ ఉంటే అనవసరమైన ఆలోచనలు వెళ్ళిపోతాయి. మంచి ఆలోచనలు కావాలి అంటే మంచి విషయాలు నేర్చుకోవాలి. అంతే, 2 విషయాలు. అందుకనే పత్రిక గారు ధ్యానము జ్ఞానము అని 2 పెట్టారు. ధ్యానం చేస్తూ ఉంటే పనికిరానివన్నీ వెళ్ళిపోతాయి, ఎంతో ఎరుకలో ఉంటాము, నేర్చుకోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం మంచి జ్ఞానం నేర్చుకుంటే, మంచి విషయాలు నేర్చుకుంటే, ఎన్నో పుస్తకాల ద్వారా ఆ మంచి విషయాలన్నీ కూడా మనకి ఆ సబ్కాన్షియస్లో మంచి ప్రోగ్రామ్స్గా ఉండి మన జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాయి. రైట్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు ధ్యానం చేద్దాం. సో ధ్యానం చేయడం కొత్త వారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇందులో చూసినట్టుగా మీరు కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, లెగ్స్ క్రాస్ చేసుకోవాలి, పాదాల దగ్గర చేతులు వేళ్ళు పెట్టుకొని చక్కగా మీ ఒడిలో పెట్టుకోండి. కంఫర్టబుల్గా ఉండాలి బాడీ, బ్యాక్ సపోర్ట్ చక్కగా బ్యాక్కి వెనక వాలండి, నో ప్రాబ్లం. రైట్, స్పెక్స్ వేసుకున్న వాళ్ళు స్పెక్స్ తీసేయాలి, తీసుకొని కళ్ళు మూసుకోవడం. సో కళ్ళు మూసుకోవాలి, చేతులు కట్టుకొని ఒడిలో పెట్టుకోవాలి, కంఫర్టబుల్గా లెగ్స్ క్రాస్ చేయాలి. ఓకే, సో ఈ 3 చేసినప్పుడు మన దేహం, మన బాడీ రిలాక్స్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ రిలాక్స్ అవ్వాలి, కంఫర్ట్ అవ్వాలి. ఎప్పుడైతే లెగ్స్ క్రాస్ చేస్తామో కొద్దిగా మనం బాడీ కూడా కొద్దిగా లాక్ చేస్తాం, లాక్ అవుతుంది. కాళ్ళు ఇలా పక్కన చాప పెట్టుకున్నారనుకోండి, ఫస్ట్ ఏదైనా మైండ్లో డిస్ట్రాక్షన్ అంటే లెగ్స్ మూవ్ అవుతాయి. లెగ్స్ మూవ్ అవగానే మళ్ళీ మైండ్ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అందుకని కొద్దిగా లాక్ చేయాలి. శక్తి వల్ల కూడా మారుతూ ఉంటుంది దానివల్ల. ఓకే, ఇది చేసి ఇప్పుడు మనసును శూన్యం చేసుకోవాలంటే, ఆలోచన తగ్గించాలంటే మన దృష్టిని శ్వాస మీద ఉంచాలి. మీ ముక్కుపై ఇక్కడ ఈ కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ఈ పాయింట్ దగ్గర, అంటే శ్వాస అనేది ఇక్కడ ఎంటర్ అయ్యి పూర్తిగా అలా లోపల వరకు వెళ్ళి ఇక్కడతో ఆగిపోతుంటుంది. అంటే అక్కడి నుంచి లోపలికి ఈ పీనల్ గ్లాండ్లోకి వెళ్తుంది అది. సో ఇక్కడితో మనకి స్పర్శలో ఉంటుంది కాబట్టి ఇక్కడ దృష్టి పెట్టి, మన దృష్టిని ఇక్కడ ఉంచి అక్కడ వెళ్ళిపోయేటువంటి ఆ శ్వాసను గమనించాలి. లోపలికి వెళ్ళే శ్వాసని, బయటకు వచ్చే శ్వాసని గమనించాలి. ఇక్కడ కష్టంగా ఉంటే, నాకు తెలియట్లేదండి శ్వాస ఇక్కడ ఏముంది అనుకుంటే ఇక్కడ పెట్టండి మొదట్లో. ఇక్కడ మీకు తెలిసిపోతూ ఉంటుంది, ఓహో గాలి వెళ్తుంది వస్తుందని, నో ప్రాబ్లం. స్టార్టింగ్లో తర్వాత ఇక్కడికి వెళ్ళిపోండి. రైట్, ఇప్పుడు కాదు, కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ దృష్టిని ఇక్కడ పెట్టుకోవచ్చు. సో మొదట్లో కావాలంటే ఇక్కడ పెట్టుకొని మీరు మీ శ్వాస వెళ్తుంది వస్తుంది, సహజమైన సరళమైన శ్వాసను గమనించాలి. ఓకే, నో ఫోర్స్ఫుల్ ఇన్హలేషన్. ఒక ప్రాణాయామం చేయము, ఉన్నదాన్ని మాత్రం గమనిస్తాం. గమనిస్తూ ఉంటే మెల్లగా ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి మనసులో. ఆలోచనలు తగ్గినప్పుడు మనకు చుట్టూ కూడా శూన్యం. ఆ శూన్యం ఎలా ఉంటుంది? బ్లాక్గా ఉండొచ్చు, చీకటిగా ఉండొచ్చు, రైట్, లేకపోతే ఒక స్కై బ్లూలా ఉండొచ్చు, ఆకాశంలా ఉండొచ్చు, ఒక సముద్రంలా ఉండొచ్చు, లేకపోతే పూర్తిగా కాంతిలా ఉండొచ్చు. కానీ అంతా కూడా ఒకటే. ఏంటి? అక్కడ ఎవరు ఉండరు, ఏ వ్యక్తులు కానీ, పూర్తిగా శూన్యం అనమాట, అక్కడ ఏమి ఉండదు. అటువంటి ప్లేస్లో ఉన్నట్టుగా మీకు అనిపిస్తే అప్పుడు మీరు చక్కగా మనసు శూన్యం చేసుకొని ఆ స్థితిలో ఉన్నట్టు అది జరుగుతుంది, ఆటోమేటిక్గా జరుగుతుంది.
సో శ్వాస మీద ధ్యాస, ఆ ధ్యాస పెట్టినప్పుడు గమనిస్తూ ఉన్నప్పుడు మెల్లగా శ్వాస చిన్నదవుతూ, ఇంకా గమనిస్తున్నప్పుడు ఆలోచన తగ్గుతూ, మన చుట్టూ శూన్యంగా, ఒక చీకటిగా, ఒక డార్క్గా, ఒక బ్లాక్గా ఉంటుంది. దాన్ని గమనించండి. ఇంకా గమనిస్తున్నప్పుడు సడన్గా మన దేహంలో ఏదైనా సెన్సేషన్స్ ఉండొచ్చు, బాడీ మూవ్ అవ్వచ్చు, ఒక కరెంట్ లాగా, ఎనర్జీ లాగా ఉండొచ్చు, ఏదైనా విజన్స్ రావచ్చు మైండ్లో. వాటన్నీ కూడా గమనిస్తూ ఉండండి. మీ ప్రమేయం లేకుండా ఏదైనా వస్తూ ఉంటే గమనించాలి. అది ధ్యాన అనుభవాలు అంటాం. గమనించండి. ఒకవేళ ఎప్పుడైనా మధ్యలో మీరు ఆలోచిస్తున్నారు అనిపిస్తే మీ దృష్టిని మరలా శ్వాస మీదకి తీసుకురావాలి. ఆలోచనలు ఉన్నాయి అనిపిస్తే మీ దృష్టిని శ్వాస మీద పెట్టండి. మళ్ళీ మొదటికి వచ్చి శ్వాస మీద దృష్టి నుంచి ఇంకా మళ్ళీ అదేవిధంగా శ్వాసను గమనిస్తూ ఉంటే మళ్ళగా శూన్యంలోకి వెళ్తాం. రైట్ ఫ్రెండ్స్, ఇది ధ్యాన పద్ధతి. శ్వాస మీద ధ్యాస. నేను చివరిలో ఓకే మాస్టర్స్ కళ్ళు తెరవండి అని చెప్పే వరకు మళ్ళీ మనం కళ్ళు తెరవద్దు. రిలాక్స్ యువర్ సెల్ఫ్. మనమంతా అతి తక్కువ పదార్థము, ఎంతో శక్తి, అనంతమైన శక్తి. మన మనస్సు శూన్యమైనప్పుడు ఈ శక్తిని మనము ఎరుకలో పొందుతున్నాము. డియర్ ఫ్రెండ్స్, మీ దేహానికి దూరంగా ఈ శక్తితో ఆలోచనలు ఉన్నట్లు గమనిస్తే మీ దృష్టిని మరలా శ్వాసపై ఎక్కువ ఉంటే, డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో అంత సామర్థ్యం, అంత జ్ఞానం పొందుతున్నాము. శూన్యమంతా శక్తి. ఇదే అనంతమైన అవకాశాలు ఉన్న క్వాంటం శక్తి పొందుతున్నారు. The longer you linger in this field of emptiness, dear friend, the more possibilities you draw into your life.
అంత అద్భుతంగా ఉంటుంది. ఏ వ్యక్తి లేని, ఏ పదార్థము లేని, ఏ ప్రదేశము లేని ఈ శూన్యంతో, ఆ శక్తితో ఒకటవ్వండి డియర్ ఫ్రెండ్. మీలోని శూన్యంతో ఒకటవ్వండి డియర్ ఫ్రెండ్స్. ఇదే మీ దైవత్వం. అందరూ
అంతా ఇక్కడ ఒకటై ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ధ్యానం? ఓకే, వెరీ నైస్. ఓకే, ఓకే, బాగుంది. ఇంకా ఎవరికైనా గ్రీన్ అండ్ బ్లూ కలర్స్ చూశారు? ఓకే, ఇంకేమనిపించింది? ఓకే, మరి వెళ్ళిపోండి తొందరగా, అన్ని కట్టుకొని అక్కడికి. ప్రోగ్రామ్ అవుతుంది కదా. అవునా, వెళ్తున్నారా? నాగేంద్ర ఓకే అంటారట. ఓకే, అవును, పెద్ద ఫంక్షన్ అవుతుంది కదా మరి. ఓకే, మనకి ధ్యానంలో 7 రకాల అనుభవాలు వస్తాయి. 7 శరీరాలు ఉన్నాయి మనకి. ఫిజికల్ శరీరం ఒకటే కాకుండా ఇంకా 6 శరీరాలు ఉన్నాయి. అయితే వాటన్నింటినీ ఎనర్జీ బాడీస్ అంటాం. సైంటిఫిక్గా చెప్పాలంటే శక్తి అంటాం, అంతే. ఫిజికల్ బాడీ పదార్థం అయింది, శక్తి ఉంది. యోగా చేస్తే ఒక ఫిజికల్ బాడీ, మేబీ కొద్దిగా ఎనర్జీ బాడీ, మైండ్ కొంతవరకు. అదే ధ్యానం చేస్తే 7 బాడీలు కూడా మనకి పూర్తిగా అనుభవాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఇప్పుడు ఆమె చూశారు, అరకులో ఏదో జరుగుతుందని ఒక విజన్ చూస్తాం. ఆమె విజన్ చూస్తున్నారు, ఒక ఫ్యూచర్ విజన్, అంటే భవిష్యత్తులో విజన్ చూస్తున్నారు. అవన్నీ మనం ధ్యానంలో చూస్తాం. చక్కగా గతం గురించి చూడొచ్చు, ఫ్యూచర్ గురించి చూడొచ్చు. మైండ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటాం, యాస్ట్రల్ ట్రావెల్ అంటాం దాన్నే. కాకపోతే అలాగే విజ్ఞానమయ కోశం అన్నట్టు ఉంది, అంటే మనకు తెలియకుండా ఎంతో నాలెడ్జ్ని నేర్చుకుంటాం. సపోజ్ ధ్యానం చేసి బయటకు వచ్చినప్పుడు నాకు అనిపించింది, దేవుడు ధ్యానంలో ప్రతి వ్యక్తిని కూడా ఎంత ప్రేమించాలి, ఉన్నదంతా ప్రేమే, ప్రేమతత్వమే అని చెప్పేసి ఒక విషయం తెలిసినట్టుగా అనిపిస్తుంది. ధ్యానం అంతా కూడా మీకు ఆ అనుభవం ఒక ప్రేమతత్వంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది, ఉన్నదంతా ప్రేమే, మేమంతా కలిసే ఉన్నాము అని కొన్ని విషయాలు తెలుస్తాయి. అది తెలిసిందంటే ఇంకా అది మనం ఎప్పుడు కూడా దాన్ని మనం మర్చిపోలేము. ఇంకా ఆ ప్రేమతత్వంలో ఉంటాం. విజ్ఞానమయ కోశం ఏంటంటే గొప్ప విజ్ఞానం మనలో, ఒక జ్ఞానం, ఒక నాలెడ్జ్ అనేది జ్ఞానం అయిపోతుంది. అంటే మనం అది అయిపోతాం. అటువంటి అనుభవాలు వస్తాయి. అంటే బయట ఎంతో ప్రాక్టికల్స్ చేసి 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 అంతా ప్రేమిస్తే బాగుంటుంది అనే విషయాన్ని కొన్ని ధ్యానాల్లో అంత చక్కగా తొందరగా నేర్చేసుకోవచ్చు. విజ్ఞానమయ కోశం ఎక్స్పెరిమెంట్ అది. అంటే మన బుద్ధి అనేది సడన్గా ఎంతో ఒక గొప్ప విషయంతో ఎంతో నేర్చుకొని మనం అది అయిపోతాం, కొత్తగా మారిపోతాం. ఎంతమందికి ధ్యానం నుంచి బయటకు రాకూడదు అనిపించి ఇంకా ఉంటే బాగుంటుంది అనిపించిందా? ఓకే, సో అది అంతా ఆనందమయ కోశానికి సంబంధించింది ఎక్కువ. అంటే ఎంతో బ్లిస్ఫుల్గా, హ్యాపీగా, జాయ్ఫుల్గా. ఆనందమయ కోశం అంటే అక్కడ మన సోల్ స్టేట్ని అనుభవిస్తున్నాం. అదొక నేచర్, అదొక బాడీ, దానికి సంబంధించింది. అక్కడ ఉన్నప్పుడు ఇంకా ఎంతో అద్భుతంగా ఉంది కాబట్టి ఇంకా 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 ఉండొచ్చు. అది లోపల మన ఆనందాన్ని ఎదుగుతున్నాము, ఉంది అది. చక్కగా అలా ఉండాలన్నప్పుడు ఇంకా చేయాలి, కంటిన్యూ చేయొచ్చు. నేను ఓకే ఓకే అన్నాను, మనం వచ్చేసాము. కానీ మనకు అనిపించినట్టు కంటిన్యూ చేసుకోవచ్చు. ఆనందమయ కోశం అనేది ఎప్పుడైతే అక్కడ అంత అద్భుతమైన ఆనందం ఉంటుందో, బయటకు వచ్చిన తర్వాత మనకు ఉన్నటువంటి మిగిలినవన్నీ కూడా చిన్నవిగా కనిపిస్తాయి. అక్కడ అంత ఆనందం ఉంది కదా, మిగిలిన కూడా దానికి అందాలంటే ఇది ఎలా అంటే ఒక మంచి రసగుల్లా టేస్ట్. మామూలు ఆర్డినరీ స్వీట్ తిని రసగుల్లా తిన్నప్పుడు మిగిలిన తినడానికి అంతగా ఇష్టం ఉండదు. సో దాని ద్వారా ఏమవుతుంది, మనం చక్కగా ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు కాబట్టి ధ్యానంలోకి వెళ్తాం, వల్ల నార్మల్ అవుతూ ఉంటాం. ఓకే, ఒక గొప్ప ఆనందమయ కోశం. ఇలాగ ఎన్నో రకాల శరీరాలకు అనుభవాలన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా హీల్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు మనం పూర్తిగా పరివర్తన, మార్పు వస్తూ ఉంటుంది. ఈ 7 రకాల అనుభవాలు, బాడీ లైట్గా అవటము. ఎవరికైనా వాళ్ళ శరీరం బాగా పెద్దగా అయిపోతుంది, చిన్నది అయిపోతుంది అనిపించిందా ఈరోజు? ఏమనిపించింది మేడం? యూ ఫీలింగ్ యూ ట్రావెలింగ్ సమ్వేర్, ఎక్స్పాన్షన్. ఓకే, ఎస్. సో ట్రావెలింగ్ సమ్వేర్ అంటే
అది మైండ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది టిపికల్గా. ఓకే, ఒక యాస్ట్రల్ ట్రావెల్ లాగా. బాడీ ఎక్స్పాన్షన్ కంట్రాక్షన్ అంటే ఎనర్జీ బాడీ. నొప్పులు రావటము, కొద్దిగా అటు ఇటు మూవ్ అవటం అంటే ఫిజికల్ బాడీ, రైట్. ఇలాగా చూడడం అంటే యాస్ట్రల్ బాడీ, అదే మైండ్ బాడీ. ఇందాక చెప్పాను, ఒక విజ్ఞానం నాలెడ్జ్ వచ్చినట్టుగా అనిపిస్తే ఈ విజ్ఞానమయ కోశ ఇంటలెక్ట్ బాడీ, బ్లిస్ బాడీ. ఓకే, అంతా నేనే అనుకుంటే నిర్వాణమయ కోశం అంటాం, దాని ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, విషయం అంటే ఒక శక్తిలాగా చూసుకుంటే అదనమాట. అంతా నేనే, హోల్నెస్ ఎక్స్పీరియన్స్ అంటాం. ఒక కాంతిలాగా అది చూసుకుంటే అదేమో యూనివర్సల్ బాడీ అంటాం, విషమయ కోశ ఎక్స్పీరియన్స్. ఇలా రకరకాలు వస్తాయి. అవి ఎప్పుడైతే అనుభవిస్తుంటామో నేను దేహం కాదు, నేను దేహం కన్నా చాలా ఎక్కువ అన్నటువంటి స్థితిలోకి వస్తూ ఉంటాం. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, సమస్యలు అన్నీ కూడా టీ కప్లో తుఫాన్లా తయారవుతాయి. ఎంత ధ్యానం చేస్తూ ఉంటే మెల్లగా 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 ఇక ప్రాబ్లమ్స్ అన్నీ మనకు చిన్నవి అవుతూ ఉంటాయి. కాకపోతే అదే పెద్దది అయిపోతూ ఉంటుంది మన మైండ్లో. పెద్ద అయినప్పుడు ఇంకా క్రియేట్ చేసుకుంటాం, అది ఒక టైప్ లైఫ్. రైట్ ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ. మనం బ్రేక్ తీసుకుందాము. మరొకసారి గురుస్థానానికి అద్భుతంగా చప్పట్లు కొడదాం. ఎంతసేపు తీసుకుందాం బ్రేక్? హాఫ్ అన్ అవర్ వచ్చేద్దామా? ఓకే, 45 minutes. ఓకే, 45 నిమిషాలు తీసుకుందాము. 1:30 అయింది, సో 2:15 సరిపోతుందా? సరే. అందరూ కూర్చుందాం, 1 minute కూర్చుందాం. ఒకసారి చంద్రశేఖర్ గారి గడి క్లాప్ చేసుకుందాము. ఎలా ఉందండి సెక్షను? ఓకే, చంద్రశేఖర్ గారి గురించి మన మిత్రుడు గురుస్థాన్లో వన్ ఆఫ్ ద కోర్ మెంబర్ అయినటువంటి వెంకట్ గారు 1 minute మాట్లాడతారు. సార్ గురించి యాక్చువల్లీ చాలా ఉంది, బట్ నా శక్తి మేరకు నేను కొన్ని విషయాలు షేర్ చేస్తాను. సారు యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో ఉద్యోగం చేసి అక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి, సో సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆయన దాని కెరీర్ని ఇచ్చేసుకున్నప్పుడే వాళ్ళ తమ్ముడు డాక్టర్ జీకే గారి ద్వారా, స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ డాక్టర్ జీకే గారి ద్వారా సార్కి మెడిటేషన్ గురించి తెలిసింది. సో తెలిసినప్పటి నుంచి సార్ కూడా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు మెడిటేషన్ మీద. సో ఒకవైపు తన సాఫ్ట్వేర్ కంపెనీలో చూసుకుంటూనే పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అని మనకు బెంగళూరులో ఉంది, పెద్ద పిరమిడ్ అది, మనకి ఇంటర్నేషనల్ పిరమిడ్ అది. సో దానికి ఫౌండర్ ట్రస్టీగా ఉంటూ మరి ఈరోజు అద్భుతంగా పిరమిడ్ వ్యాలీ రావడంలో సారు చాలా కష్టపడి, చాలా ముఖ్యమైన ఒక కీలకమైన పాత్రను పోషించారు అందులో. సో అదే కాకుండా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎక్కడ ఎంత పెద్ద ప్రోగ్రామ్ జరిగినా, ఎక్కడ ఒక మంచి కార్యక్రమం జరిగినా, సో దానికి ఆ సార్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ దానికి కావాల్సిన ఫండ్స్ కూడా ఇస్తూ ఉంటారు. అదే కాకుండా సారు ప్యూర్ మైండ్స్ అని, తర్వాత సోల్ ట్రెండ్స్ అని ఇవి కొన్ని పెట్టి ఒక ఏమంటారు స్పిరిచువల్ స్టోర్ లాగా ఒకటి పెట్టి కూడా సార్ ఇచ్చేశారు. దాని తర్వాత ఇప్పుడు బుద్ధా CEO అని మనకు ఈ కార్పొరేట్ ట్రైనింగ్ అనుకోవచ్చు. సో మేనిఫెస్టేషన్ మీద, సో వరల్డ్లో లాస్ట్ ఇయర్ నాకు తెలిసి US, UK చాలా వరల్డ్ కంట్రీస్, అమెరికా అంతా కూడా వెళ్ళి అక్కడ కూడా క్లాసెస్ ఇచ్చారు. నిజానికి మనకు మోటివేషన్ క్లాసెస్ బయట జరుగుతూ ఉంటాయి, స్పీకర్స్ అవి ఏంటంటే ఇన్స్టెంట్ అనమాట. సో దిస్ ఈజ్ ట్రూ ఇన్స్పిరేషనల్ వర్క్షాప్ అనమాట. అంటే ఒక చైనీస్ సామెత ఉంటుంది కదా, ఒకటికి ఆకలిస్తే ఆ పూట అన్నం పెట్టేది మోటివేషన్. బట్ ఈ ఇన్స్పిరేషన్ చంద్ర సార్ నేర్పించేది ఎట్లా ఉంటుందంటే, ఆ ఫుడ్ని మనం ఎలా సంపాదించుకోవాలో, అది ఎలా ఏం చేస్తే ఆ ఫుడ్ వస్తుందో అది నేర్పిస్తారు. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ నేను 3 days వర్క్షాప్ ఇక్కడే కొత్తపేటలో జరిగితే నేను పార్టిసిపేట్ చేశాను. ఆ తర్వాత నా లైఫ్లో చాలా జరిగాయి, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. సో యాక్చువల్లీ మనం లక్కీ, చంద్ర సార్ ఒక 1 day మనకు ఈ గురుస్థాన్కి ఇచ్చి రావడం అన్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, అందరం కూడా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి గురుప్రసాదం తీసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడికి వచ్చేద్దాము. ఓకేనా? సార్ చెప్పారు కదా, నో హరీ నో బరీ, బట్ టైం వేస్ట్ చేయకుండా కిందకు వచ్చేద్దాం. ఎవరు మళ్ళీ మిమ్మల్ని పిలవాల్సిన అవసరం ఉండకూడదు. 45 minutes, ఓకే, అంటే ఎగ్జాక్ట్ 2:30. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్. ఇక్కడికి రెగ్యులర్గా వచ్చిన మాస్టర్స్ చేతులు ఎత్తండి. నువ్వు నీ అనుభవం చెప్పమ్మా, యువర్ ఎక్స్పీరియన్స్, మీ అనుభవం చెప్తారా?
50% సాల్వ్ అయింది. కాకపోతే దాన్ని తట్టుకునే ఎనర్జీ మాత్రం బాగా నాకు వచ్చింది. ఎటువంటి అంతకుముందు మెడిటేషన్ రాకముందు చాలా ఎలా ఉండేదంటే ఏదో మైండ్ చాలా నెగిటివ్ ఆలోచనస్ బాగా వచ్చింది. వచ్చిన తర్వాత సరే వచ్చిందా, ఇది మన మంచిగా వచ్చింది అనే ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే నాకు బాగా వచ్చిందండి. ఇది బాగా నాకు తీసుకుంది. సో అంతకుముందు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండేవాడిని. చేసేటప్పుడు ఆవలింతలు కానీ అది బాగా వస్తూ ఉండేది. కానీ మెడిటేషన్కి వచ్చిన తర్వాత మెడిటేషన్లో ఆవలింతలు వస్తున్నాయి. వీటి నార్మల్గా అయితే నాకు ఆవలింతలు మాయపడి అంటే ఎనర్జీ తక్కువ అయ్యి నాకు వచ్చిందని తర్వాత నాకు తెలిసింది అది. సో అది సార్. వెరీ నైస్. థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడ లోకల్ మాస్టర్స్ ఎవరు షేర్ చేసుకుంటారో చెప్పాలి. Good afternoon, all the masters here. I was introduced to meditation by one of my childhood friends who told me I used to be very stressed and tensed about very little things in life. Your name? And I'm Veena Sriram. My name is Veena Sriram. Yeah, I'm a teacher. I teach physics for class 10, 11 and 12. And I've been doing that for past 15 years now. And this stress would take a toll on me interacting with people also. So they would say all the time, you look very stressed and you're not yourself. This is what my friends would tell me. That is when my childhood friend introduced me to meditation. How do you understand English? Okay. So, and it so happened we started with... It so happened that I started meditation during the COVID period, and I started with Chandra sir's 41-day online Zoom session. That was the first online Zoom session that sir was taking, and it brought in a lot of peace and calm in me. And the second session when sir had started, that was the time I was going through a very bad phase of COVID recurring twice, the second time to me. And every day I would only put on sir's instructions and meditate. And I would like to tell you that I was able to fight the severe condition of COVID because of meditation. So that is my experience about meditation. And I've been continuing it on and off, not very consistent, but I will try to be consistent henceforth. There's an effort. Thank you. Madam, if you are here, then you'll be very consistent. Yes. Now Okay. that I found out it's nearby home, I will. అచ్చా, నియర్ బై హోమ్. Yeah. ఓకే, వెరీ నైస్. రండి. సో కోవిడ్ తగ్గించుకున్నారు, స్ట్రెస్ పూర్తిగా తగ్గింది, ఈ రెండు చక్కగా ఉంది, చేస్తున్నాను ధ్యానం అని చెప్తున్నారు మేడం. నా పేరు లక్ష్మి అండి. నేను 2009లో ధ్యానంలోకి వచ్చాను. నేను నాగేంద్ర ఒకేసారి ఇక్కడ ఎస్ఆర్ నగర్ మైత్రేయ బుద్ధ కేర్ సెంటర్లో మేము ధ్యానం నేర్చుకున్నాను. నాగేంద్ర నేను దాదాపు ఒక 1 వీక్లోనే వచ్చాము. నాకు ఎప్పుడూ అనిపిస్తుంది నాగేంద్ర నేను ఇద్దరం ఒకేసారి రావడము, నాగేంద్ర ఇంత మంచి సెంటరు నడపడము అంటే ఒక తెలియని మన అబ్బాయి ఇంత గొప్పవాడయ్యాడు అని చాలా ఆనందం వేస్తుందండి. క్షణము గుర్తొచ్చినప్పుడల్లా అబ్బా ఇంత మంచి అబ్బాయి ఇంత ఎదిగాడు అంటే అందరు కూడా అలా ఎదగాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. నేను ఒకేసారి రావడం వల్ల అది మరి ఏ జన్మలో మాకు ఏ అనుబంధం ఉందో కానీ ఎప్పుడూ ఒక కనీసం 2 రోజులకు 3 రోజుల కన్నా ఒకసారి చూడాలని ఉంటుంది. కానీ కొద్దిగా దూరం నడవలేకపోతున్నాను. ఇటు మేము ఉండే సనత్ నగర్లో సెంటర్ పెట్టిన కాడి నుంచి అటు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కూడా ఒక సెంటర్ వచ్చిందండి సనత్ నగర్లో. అటు దగ్గర అవుతుంది, అక్కడ ఎక్కువ రన్ చేయాలి, అక్కడ అందరికీ కొత్త వాళ్ళకు ధ్యానం నేర్పించాలి. ఇక్కడ అందరూ ఆల్రెడీ నేర్చుకున్నారు ఎస్ఆర్ నగర్లో, మరి అక్కడ కొత్త వాళ్ళకు కూడా చెప్పాలి అన్న ఉద్దేశంలో ఎక్కువ అటు వెళ్ళడం జరుగుతుంది. నాకు ధ్యానంలోకి వచ్చిన కొత్తలో 2009లో ఎక్కువ TV9లో చూపిస్తూ ఉండేవాడు మన ఈజిప్ట్ పిరమిడ్స్ TV9లో. అయితే 2-3 సార్లు చూశాను టీవీలో. చూసి అనుకున్నాను ఏదో ఒక రోజు ఎప్పుడైనా ఈజిప్ట్ పిరమిడ్స్కి వెళ్ళి ధ్యానం చేయాలి అని నేను అప్పటి నుంచి విజువలైజేషన్ చేసుకోవటం,
అక్కడ వెళ్ళి కూర్చున్నట్టు ధ్యానం చేస్తున్నట్టు నాకు ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చేది. అట్లా కూర్చొని చేస్తున్నట్టు ఎంత ఎనర్జీస్ కూడా చాలా చాలా పొందేదాన్ని. అట్లా నాకు ఎన్నోసార్లు ఆ ఎక్స్పీరియన్స్ జరిగింది. తర్వాత నేను ఈజిప్ట్కి వెళ్ళడం జరిగింది పత్రి సార్ తోటి. అంటే సార్ ఇప్పటిదాకా మనకు చెప్తుంది మొత్తం అదే సబ్జెక్టు. మనం ఏది అనుకుంటే అది మనం సాధించుకోగలుగుతాము. మనం అనుకోవాలి, అనుకుంటే మనం ఏది అనుకున్నా అది కరెక్ట్గా జరుగుతుందండి. ఇది చాలా నాకు మంచి ఎక్స్పీరియన్సు. ఇట్లా ఇంకా చాలా మిరాకిల్స్ ఉన్నాయి. మొన్న నాగేంద్రతో మలేషియా కూడా వెళ్ళొచ్చాము. ఇంకా మొత్తం ప్రపంచం అంతా తిరగాలి. మనం ఆనందంగా ఎంత జింక పిల్ల ఎలా పరిగెడుతుంది, అది ఒక్క దగ్గర ఒక కుదురుగా ఆగదు. మనం కూడా అలా పరిగెత్తాలి ఒక జింక పిల్లలాడ. అంత ఆనందంగా ఉండగలగాలి. ఆ రోజు సీతమ్మ వారికి నచ్చింది ఆ జింక పిల్ల. మనం కూడా అలా ఉండాలి. ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా మనకి ధ్యానంలోనే వస్తాయండి. ఎన్ని కోట్లు పెట్టినా ఈ ఆనందం రాదు, ఈ ఆరోగ్యాలు మనకి ఎక్కడ ఎవరు ఇవ్వరు. మనకు మనమే తెచ్చుకోవాలి. అది ఎవరికి వాళ్ళే సంపాదించుకోవాలి. నేను ఇంట్లో అనుకునేదాన్ని ఎప్పుడు, నేను ఏం చేయలేను, నాతోటి ఏమీ కాదు అనుకునేది. ఇవాళ నాకు మొత్తం ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా ఉంది. ఒకనాడు నాకు నేనే జయించుకుంటానా, నేను ఏం చేయగలుగుతాను అనుకునేది. కానీ ఇలా ప్రపంచం అంతా తిరుగుతూ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉందండి. థ్యాంక్స్ సార్. మాకు చాలా 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 నచ్చింది సార్ మీ క్లాసు. కానీ ఉంది మీలోని జ్ఞానం చాలా. ఒక మాస్టర్ ఇక్కడ ఎక్కడ కానీ మేడం ఎక్కడ ఆగొద్దు. ఎంత టైం దొరికితే అంత టైము సాధన చేస్తూనే ఉండాలి. క్లాసులు వింటూనే ఉండాలి. ఎంత విన్నా మనం ఏమీ విననట్టే. అంటే ఇంకా ఎంతో ఉంటుంది, ఏదో కొంచెం మాత్రమే నేర్చుకున్నాము. ఒక సముద్రంలో ఒక నీటి బొట్టు అంత నేర్చుకున్నాను నేనైతే. ఇంత పెద్ద సముద్రం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ సార్. మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. వెరీ బాగుంది. నాగేంద్ర గారు మీరు ఒకేసారి రావటం వెరీ నైస్. థ్యాంక్ యూ. ఎస్ రండి రండి మేడం. ఎస్ నేను ఎక్కువ ఏం చెప్పబా, మళ్ళీ గురువుగారు చెప్పాలి కదా, నాదే చెప్తా ఎట్లా. అసలు ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారము. గురువుగారికి హృదయపూర్వక నమస్కారము. నేను 2009లో వచ్చిన ధ్యానంలోకి. ఇంకా అప్పటి నుండి వస్తూనే ఉంటా. అప్పుడప్పుడు మానేసినా కానీ మళ్ళీ వస్తూనే ఉంటా. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటా. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. రోజు కూడా ఇప్పటికి కూడా ఎస్ఆర్ నగర్ సెంటర్కి ప్రతిరోజు వెళ్తాను. అక్కడికి ప్రతిరోజు ఒక 15 నిమిషాలు పుస్తకం చదివి తర్వాత ధ్యానంలో కూర్చుంటాను.